హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను లెమన్ రైస్ చేస్తున్నాను. ఈ లెమన్ రైస్కి ఫస్ట్ వచ్చేసి మనం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. లెమన్ రైస్కి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము శనగకాయ పప్పులు, శనగపప్పు, మినపప్పు అవన్నీ తీసుకొని మనం వేసుకోవాలి. ఇవి బాగా కుక్ అయితేనే, ఎర్రగా ఎగితేనే మనము తినేటప్పుడు బాగా తినచ్చు, లేకపోతే తినలేము లెమన్ రైస్లో. ఈ విధానంలో చేసే లెమన్ రైస్ అంటే మా పిల్లలకు చాలా ఇష్టం. నేను 2 ప్రాసెస్లో 2 టైప్స్ ఆఫ్ లెమన్ రైస్ చేస్తాను. ఇది వచ్చేసి ఈ స్టైల్లో చేస్తేనే మా పిల్లలు చాలా ఇష్టపడతారు. ఎవ్రీడే లెమన్ రైస్ వంపమ్మ, లెమన్ రైస్ వంపు, పులిహోర వంపు అని అంటారు. స్కూల్కి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇలా చేస్తే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ముందుగానే పచ్చిమిర్చి మనం యాడ్ చేస్తే గనక వేగవు. ఇది మినుములు అవన్నీ వేగవు, పల్లీలు అన్నీ వేగవు. కాబట్టి ఇంకా మనం లాస్ట్లో అవన్నీ వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇంకా పసుపు, ఉప్పు మనం యాడ్ చేసుకోవాలి. ఆరోమా అయితే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇంకో విధానంలో చేసే లెమన్ రైస్ ఇంకోసారి నేను అప్లోడ్ చేస్తాను. ఇంకో విధానంలో చేసేది ఇదైతే ఫాస్ట్గా తొందరగా మనకు కావాలి అనుకుంటే ఒక 10 మినిట్స్లోనే ఈ లెమన్ రైస్ చేసేసుకోవచ్చు. మనం జర్నీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవంతా చల్లారిన తర్వాత మనం నిమ్మకాయ వండుకోవాలి. అన్నం కూడా రైస్ ఒక బౌల్లో మనము చల్లారి పెట్టుకోవాలి. ముందుగానే తీసేసుకొని అన్నము లెమన్ రైస్కి పొడిగా చేసుకోవాలి. కొద్దిగా అన్నం ఉడికేటప్పుడు కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేస్తే పొడిగా బాగా అవుతుంది అన్నము. ఇలా ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ను ఇవన్నిటిని మనం ఇలా వేసి అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లెమన్స్ రసాన్ని అన్నంలో వండుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, లెమన్ రైస్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఫైనల్గా వచ్చేసి మనం కొత్తిమీర చల్లుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.